రూమర్స్ కి ఫుల్ స్టాప్. ప్రేమకు హ్యాపీ ఎండింగ్. పెళ్లి బాజా మోగబోతుందా? గీతా గోవిందం నుంచి మొదలైన బంధం డియర్ కామ్రేడ్ తో మరింత బలమైన ప్రేమ ఇప్పుడు పెళ్లి బంధంగా మారిందా? రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? సోషల్ మీడియాలో ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న విరోష్ లవ్ స్టోరీ ఇప్పుడు రియల్ వెడ్డింగ్ స్టోరీగా మారిందా? ఫిబ్రవరి 26న రాజస్థాన్ రాయల్టీ మధ్య పెళ్లి ముహూర్తం ఫిక్సా? ఉదయపూర్ లో విలాసవంతమైన వెడ్డింగ్ ప్లాన్ వెనుక అసలు రీజన్ ఏంటి? సంగీత్, మెహందీ, హల్దీ 3 రోజుల గ్రాండ్ సెలబ్రేషన్ కు ఎందుకు అంత సీక్రెట్? కేవలం 100 మంది గెస్ట్లతో ఇంటిమేట్ వెడ్డింగ్ అంటే ఏదైనా స్పెషల్ ప్లానా? 7 ఏళ్ల ప్రేమ, 7 అడుగుల పెళ్లి, ఏజ్ గ్యాప్ కూడా 7 ఏళ్లు. ఈ 7 మ్యాజిక్ వెనుక సీక్రెట్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ లో అధికార ప్రకటనతో ఫ్యాన్స్ కి జోష్ నింపిన ఈ జంట ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అంటూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారా? వాట్స్ దిస్ లవ్ స్టోరీ? రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇదివరకే వీరి వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవలే తమ పెళ్లి విషయాన్ని వీరిద్దరూ అధికారికంగా ప్రకటించారు కూడా. అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఈ సెన్సేషనల్ కపుల్ వెడ్డింగ్ వివరాలు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఫిబ్రవరి 26న విజయ్ రష్మిక పెళ్లి వేడుక రాజస్థాన్లోని ఉదయపూర్ లో జరుగుతుంది. ఇప్పటికే 2 కుటుంబాలు, బంధువులు, సన్నిహితులు ఉదయపూర్ చేరుకొని పెళ్లి పనులు షురూ చేశారు. మరోవైపు వీరి వివాహ వేడుకకు సంబంధించి రోజుకొక న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అలాగే రష్మిక, విజయ్ ఇద్దరు ఉదయపూర్ లో పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని, అలాగే ఆ వేడుక జరిగే ప్రదేశం గురించి తెలుసుకోవటానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వీరిద్దరి వివాహం జరిగే ప్రదేశం ఉదయపూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీసీ మొమెంటోస్ హోటల్లో జరగనుంది. ఇది ఆరావళి కొండల మధ్య 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన రిసార్ట్. ఇందులో ఒక రోజు గడపాలనుకుంటే దాదాపు 91,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందట. వీరిద్దరూ ఇక్కడ తమ పెళ్లి వేడుకను నిర్వహించడానికి ప్రధాన కారణం ప్రశాంతమైన వాతావరణం, అలాగే గోప్యత, భద్రత కూడా ఉంటుంది. రాజస్థానీ సంస్కృతిని ఆధునిక సౌకర్యాలతో మిళితం చేసే ఈ వేదిక రాచరిక నిర్మాణం వివాహాన్ని అద్భుతంగా కనిపించేలా చేస్తుంది. ఈ వేదిక 1,00,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఒక ఈవెంట్ స్థలం. ఇక్కడ ప్రారంభ స్థాయి గది అయిన వ్యాలీ వ్యూ విల్లా ధర రాత్రికి దాదాపు 26,000 రూపాయలు. కొంచెం విలాసవంతమైన ఆరావళి సూట్ల ధర 55,000 రూపాయలు. ఇక ఈ హోటల్లోని అత్యంత విలాసవంతమైన మొమెంటో సూట్స్ ధర రాత్రికి 75,000 రూపాయల నుండి 91,000 వరకు ఉంటుందట. సరే, ఇదంతా పక్కన పెడితే రష్మిక విజయ్ వివాహం 3 రోజుల పాటు జరగనుంది. వివాహానికి ముందు కార్యక్రమాలు ఫిబ్రవరి 24th, 26న సంగీత్, మెహందీ వేడుకతో ప్రారంభమవుతాయి. 25న హల్దీ వేడుక ఉంటుంది. చివరిగా ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. వీరి పెళ్లికి దాదాపు 100 మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. అభిమానుల మనసులో గెలుచుకున్న జంటలో రష్మిక మందన, విజయ్ దేవరకొండ ముందు వరుసలో నిలుస్తారు. ఇన్నాళ్ళు రూమర్స్ లవర్స్ గా చలామణిలో ఉన్న జంట ఇప్పుడు పెళ్లి వార్తతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక ఈ జంట తమ చిరకాల ప్రేమను వివాహ బంధంగా మార్చుకుంటూ కొత్త జీవితాన్ని ఆరంభించనుంది. ఈ క్రమంలోనే విజయ్, రష్మిక మధ్య వయసు తేడా ఎంతనేది తెలుసుకోవడానికి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. వీరిద్దరి
మధ్య సుమారు 7 ఏళ్ల వయసు తేడా ఉంది. రష్మిక మందన ఏప్రిల్ 5, 1996న కర్ణాటకలోని విరాజ్పేటలో జన్మించగా ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. మరోవైపు విజయ్ దేవరకొండ మే 9, 1989న హైదరాబాద్లో జన్మించారు. ప్రస్తుతం ఈయన వయసు 36 సంవత్సరాలు. ఈ విధంగా 7 ఏళ్ల వయసు తేడాతో ఈ కపుల్ ఇప్పుడు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ఆరంభించనుంది. లో తెరకెక్కిన గీతా గోవిందం సినిమాలో విజయ్ రష్మిక తొలిసారి కలిసి నటించారు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ తో వీరి బంధం మరింత బలపడింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అలా వెకేషన్ కు కలిసి వెళ్లడం, ఇద్దరి ఫొటోస్ లోనూ వెనక ఒకే లొకేషన్ కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలోనే అన్ని రూమర్స్ కి చెక్ పెట్టి అధికార ప్రకటన ఇచ్చేసి గురువారం ఫిబ్రవరి 26న ఒకటవనున్నారు. అసలు ఆసక్తికర విషయం ఏంటంటే విజయ రష్మికల పెళ్లికి 7 అడుగులు, ప్రేమకి 7 ఏళ్లు, వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా 7 ఏళ్లు. అలా విజయ రష్మికల బంధం వెనుక 7 నెంబర్ చాలా కీలకంగా మారింది. ఫిబ్రవరి 22న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ఈ జంట తమ పెళ్లిని అధికారికంగా ధృవీకరించారు. గురువారం ఫిబ్రవరి 26న తమ పెళ్లి జరగనున్నట్లు స్పెషల్ నోట్ తో తమ అనుబంధాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా తమ వివాహానికి ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టి అభిమానులు మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు. అలాగే అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. మా ప్రియమైన వారికి మేము ఈ నిర్ణయం తీసుకునే ముందు మీరు మాతో ఉన్నారు, మీరు మా ప్రేమతో మాకు విరోష్ అనే పేరిచ్చారు, అందుకే మా కలయికకు ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెడుతున్నాం. మీ ప్రేమ ఎప్పటికీ మాలో భాగమే అని తెలిపారు. ఉదయపూర్లో జరిగే పెళ్లి అనంతరం మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆహ్వానాలు అందాయి కూడా. మొత్తానికి తమ చిరకాల ప్రేమను ఇప్పుడు పెళ్లిపీటల వరకు తీసుకొచ్చిన విరోష్ లవ్ స్టోరీకి రాయల్ క్లైమాక్స్ పడింది. ఫ్యాన్స్ హృదయాల్లో ఫెస్టివల్ వాతావరణం తీసుకొచ్చింది. 7 ఏళ్ల ప్రేమను 7 అడుగుల బంధంగా మార్చుకుంటూ కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్న విరోష్ జోడీకి హ్యాపీ వెడ్డింగ్ లైఫ్. ఆల్ ది బెస్ట్ విరోష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.